హాయ్! మనందరం రోజు లైట్లు వేస్తాం, ఫోన్లు ఛార్జ్ చేస్తాం కదా. కానీ ఆ స్విచ్ వెయ్యగానే ఆ కరెంట్ ఎక్కడ్నించొస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఆ శక్తి ప్రయాణం గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును, ఆ చిన్న స్విచ్ వెనుక ఓ పెద్ద కథే ఉంది. అసలా పవర్ ఎక్కడ్నించొస్తుంది? ఆ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దామా? సరే, ఈ శక్తి వనరులని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రెండు టీమ్స్గా అనుకుందాం. ఒకటి టీమ్ రెన్యూయబుల్, అంటే పునరుత్పాదక శక్తి, ప్రకృతి మనకు ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. ఇంకో టీం నాన్ రెన్యూయబుల్, ఇవి భూమి లోతల స్టాక్ లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. ఒకసారి వాడేశామంటే అంతే సంగతులు. సో ఈ రెండు టీమ్స్ కథేంటో వివరంగా చూద్దాం. రైట్. ఫస్ట్ మనం టీమ్ రెన్యూవబుల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రకృతి మనకిచ్చే డైలీ అలవెన్స్ లాంటిదన్నమాట. సూర్యుడు, గాలి, నీళ్లు, వీటిని వాడుకొని పవర్ ఎలా జనరేట్ చేస్తారో చూద్దాం. సౌరశక్తి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి సోలార్ ప్యానెల్సే కదా. వాటి వెనకున్న సైన్స్, అదే మ్యాజిక్ ఏంటంటే ఈ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే సూర్యరశ్మిలోని ఫోటాన్స్ అనే చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్ నేరుగా కరెంటుగా మారిపోతాయి. మధ్యలో ఏ ఇంజను, ఏ టర్బైనో అవసరం లేదు. లైట్ డైరెక్ట్గా పవర్గా మారడం అద్భుతం కదా. మరి ఈ మ్యాజిక్ని నిజం చేసే పదార్థం ఏంటి? అదే సిలికాన్. ఇదొక సెమీకండక్టర్, అంటే అదో స్మార్ట్ గేట్ కీపర్ లాంటిది. కరెంట్ని ఎప్పుడు పంపాలి, ఎప్పుడు ఆపాలి అని కంట్రోల్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే ఈ సిలికాన్ మన చుట్టూ ఉన్న ఇసుకలోనే బోలెడంత దొరుకుతుంది. సోలార్ పవర్ అంటే కేవలం పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ మాత్రమే కాదు. దాని రేంజ్ చూడండి. ఎక్కడో అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లకి పవర్ ఇవ్వడం దగ్గర్నుంచి మన వీధుల్లో వెలిగే లైట్ల వరకు, చివరికి మన డెస్క్ మీద ఉండే చిన్న క్యాలిక్యులేటర్ నడవడానికి కూడా సోలార్ శక్తే కారణం. మన లైఫ్లో ఎంతలా కలిసిపోయిందో కదా. ఓకే, నెక్స్ట్ విండ్ ఎనర్జీ. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. గట్టిగా వీచే గాలిలో ఉండే కదలిక శక్తిని, అంటే కైనెటిక్ ఎనర్జీని, ఈ పెద్ద పెద్ద ఫ్యాన్స్ లాంటి టర్బైన్లు పట్టుకొని దాన్ని కరెంటుగా మార్చేస్తాయి. అంతే, గాలి కరెంటుగా మారిపోతుంది. అయితే ఈ టర్బైన్లు ఊరికే తిరగవు. ఏదో అలా అలా గాలి వస్తే సరిపోదు. కరెంట్ని మంచిగా ప్రొడ్యూస్ చెయ్యాలంటే గాలి వేగం గంటకి కనీసం 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అందుకే మనకు విండ్ ఫార్మ్స్ అన్నీ ఎక్కువగా కొండలమీదో, సముద్ర తీరంలోనో కనిపిస్తాయి. అక్కడ గాలి నాన్ స్టాప్గా వీస్తూ ఉంటుంది కాబట్టి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఇది రెన్యూవబుల్ ఎనర్జీలో ఓ ఓల్డ్ ప్లేయర్, కానీ చాలా నమ్మకమైనది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డ్యాంలో ఎత్తులో స్టోర్ చేసిన నీటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ నీటిని కిందకు వదిలినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీగా మారి టర్బైన్స్ని ఫాస్ట్గా తిప్పుతుంది. అంతే, పవర్ జనరేట్ అవుతుంది. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. టీమ్ రెన్యూవబుల్లో సూర్యుడు, గాలి, నీరు మెయిన్ ప్లేయర్స్ అంతే. కానీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. భూమి లోపలి వేడిని వాడుకునే జియోథర్మల్ ఎనర్జీ, మనం పడేసే చెత్త నుంచి వచ్చే బయోగ్యాస్, ఇంకా ఫ్యూచర్ ఫ్యూయల్ అని పిలిచే హైడ్రోజన్. ఇది మంటితే బూడిద కాదు, నీళ్ళొస్తాయి. ఇలా ప్రకృతి మనకి చాలా దారులు చూపిస్తోంది. సరే, ఇప్పటిదాకా టీమ్ రెన్యూవబుల్ గురించి చూశాం. ఇప్పుడు రెండో టీం దగ్గరికి వెళ్దాం. టీమ్ నాన్ రెన్యూవబుల్. ఇవి భూమి లోపల ఉన్న ఓ లిమిటెడ్ బ్యాంక్ అకౌంట్ లాంటివి. ఒక్కసారి డబ్బులు తీసేశామంటే మళ్ళీ డిపాజిట్ అవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. వీటినే మనం శిలాజ ఇంధనాలు, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఇవి నిన్నో మొన్నో తయారైనవి కావు. లక్షల, కోట్లాది సంవత్సరాల క్రితం భూమి లోపల కూరుకుపోయిన మొక్కలు, జంతువుల అవశేషాలు విపరీతమైన వేడికి, ప్రెషర్కి గురై ఇంధనాలుగా మారాయి. అందుకే ఇవి చాలా విలువైనవి, ఒకసారి వాడితే మళ్లీ తిరిగి రావు. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్లో 3 మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు: బొగ్గు, పెట్రోలియం, ఇంకా సహజవాయువు. బొగ్గేమో పవర్ ప్లాంట్లకు కింగ్. పెట్రోలియం మన కార్లు, బస్సులు నడిపిస్తుంది. ఇక సహజవాయువు మన ఇళ్లల్లో వంటకి, వేడికి ఆధారం. చూస్తే మన మోడర్న్ లైఫ్ మొత్తం వీటి చుట్టూనే తిరుగుతోంది కదా. మరి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది? దహనం ద్వారా, అంటే మండించడం ద్వారా. కానీ ఏదైనా మండాలంటే 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. దీన్నే ఫైర్ ట్రయాంగిల్ అంటారు. 1 ఇంధనం, 2 గాలిలోని ఆక్సిజన్, 3 దాని మండించడానికి కావాల్సిన వేడి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మంట ఆరిపోతుంది.
నాన్ రెన్యూవబుల్ సోర్సెస్లో న్యూక్లియర్ ఎనర్జీ ఒక స్పెషల్ కేస్. ఇది ఒక అణువు కేంద్రకం నుంచి ఊహకందని శక్తిని బయటకు తీస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్ల వెనుకున్న అసలు సీక్రెట్ న్యూక్లియర్ ఫిషన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పెద్ద యురేనియం అణువుని ఒక న్యూట్రాన్తో గుద్ది 2 ముక్కలు చేస్తారు. అప్పుడు విపరీతమైన ఎనర్జీతో పాటు మరికొన్ని న్యూట్రాన్స్లు బయటకొస్తాయి. అవి వెళ్లి పక్కనున్న అణువులను ఢీకొంటాయి. ఇదొక డామినో ఎఫెక్ట్ లాగా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ చైన్ రియాక్షన్ జరిగి అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. అస్సలు న్యూక్లియర్ ఫ్యూయల్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. కేవలం 1 కిలో యురేనియం 20,000 కిలోల బొగ్గు మండించినంత శక్తినిస్తుంది. 20,000 రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఊహించుకోండి. అందుకే దీన్ని ఎనర్జీ డెన్సిటీ అంటారు. అంత పవర్ఫుల్ కదా అని న్యూక్లియర్ రియాక్టర్ పనిచేసే విధానం మరీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. బేసిక్గా అదొక సూపర్ పవర్ఫుల్ వాటర్ హీటర్. ఫస్ట్ స్టెప్లో ఆ చైన్ రియాక్షన్ వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. సెకండ్ స్టెప్లో ఆ వేడి నీటిని ఆవిరిగా మారుస్తుంది. థర్డ్ స్టెప్లో ఆ హై ప్రెషర్ ఆవిరి వెళ్ళి ఒక పెద్ద టర్బైన్ను తిప్పుతుంది. ఇక ఫైనల్ స్టెప్లో ఆ తిరుగుతున్న టర్బైన్ ఒక జనరేటర్ని నడిపి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే. కానీ న్యూక్లియర్ పవర్ది ఒక్క కాయిన్కి ఉన్న 2 సైడ్స్ లాంటి కథ. ఒకవైపు చూస్తే ఎలాంటి గ్రీన్హౌస్ గ్యాస్లు లేకుండా కంటిన్యూయస్గా భారీ మొత్తంలో పవర్ వస్తుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. కానీ కాయిన్కి మరోవైపు తిప్పితే రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్, పెద్ద యాక్సిడెంట్స్ జరిగే రిస్క్, ఇలా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కొచ్చేశాం. ఈ మొత్తం కథలో ఏ ఎనర్జీ సోర్స్ మంచిది, దేన్ని వాడాలి అనేది ఒక పెద్ద ఈక్వేషన్ లాంటిది. ప్రతిదాంట్లోనూ లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఏ ఫ్యూయల్ నుంచి మనకి ఎక్కువ పవర్ వస్తుంది అంటే దేనికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ? ఈ చార్ట్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. హైడ్రోజన్ టాప్లో ఉంది, అంటే తక్కువ ఇంధనంతో ఎక్కువ ఎనర్జీ వస్తుందన్నమాట. దాని తర్వాత స్థానాల్లో నేచురల్ గ్యాస్, బొగ్గు ఉన్నాయి. అయితే కథర్ ఇక్కడితో అయిపోలేదు. ఎక్కువ ఎనర్జీ వస్తే సరిపోదు కదా. దానికి మనం చెల్లించే అసలైన వెల ఏంటి? అదే పర్యావరణానికయ్యే నష్టం. ఈ చార్ట్ అదే చూపిస్తోంది. ఇందాక పవర్లో లాస్ట్లో ఉన్న బొగ్గు ఇక్కడ పొల్యూషన్లో ఫస్ట్లో ఉంది. మరోవైపు ఎనర్జీలో టాప్లో ఉన్న హైడ్రోజన్ ఇక్కడ పొల్యూషన్లో 0. చూశారా? ఇదే అసలైన ఎనర్జీ ఈక్వేషన్. ఎక్కువ పవర్ కావాలా లేక తక్కువ పొల్యూషన్ కావాలా? సో మన ప్రపంచానికి ఎనర్జీ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ టైంలో మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే భవిష్యత్తుకు ఏది పవర్ ఇవ్వగలదో అని ఆలోచించడం కాదు, ఏది పవర్ ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం. ఈ ఎనర్జీ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామనే దానిపైనే మన రేపటి ప్రపంచం ఆధారపడి ఉంటుంది. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.